సంజు మారి నన్ను అర్థం చేసుకుంటే నాకు హ్యాపీనే కదా. నిజంగా సంజులో మార్పు వస్తే అంతకన్నా ఏం కావాలి? పవిత్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తే రియలైజ్ అయినట్టే కదరా అది. ఇక ఏ టెన్షన్ లేదు. అవును సీతమ్మ. ఏమే నగ పోయిందని నేను టెన్షన్ పడుతుంటే ఒకసారి వెతికినట్టే వెతికి వెళ్లి తాపీగా వీడియో గేమ్ ఆడుకుంటావేంటే? నీకు కొంచెం కూడా విలువైన వస్తువు పోయిందని టెన్షన్ గాని బాధ్యత గాని లేదేంటి? అమ్మా నన్ను విసిగించుకు. నువ్వు వెతుక్కుంటా వెతుక్కో, లేదంటే లేదు. అయినా ఎవరు తీశారో నేను పేరుతో సహా చెప్తుంటే ఇంకా వెతుక్కోవడం ఏంటమ్మా? పిచ్చితనం కాకపోతే. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. నిర్లక్ష్యంగా ఉన్నది కాక ఎవరి మీద నింద వేసి పైగా సలహాలు ఇస్తున్నావా? ఏమైంది? ఒక గోల్డ్ చైన్ కనిపించడం లేదండి. అది చెప్తుంటే సంజనకు ఏమాత్రం పట్టడం లేదు. మరి ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉంటుందండి? చైన్ పోవడం ఏంటి? నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండకుండా ఏం చేస్తున్నావు? అయినా మీరుండగా రూమ్లోకి వచ్చి ఎవరు తీసుకెళ్తారు? మహేశ్వరి. ఏంటి? అవును డాడీ, మహేశ్వరి ఇందాక గదిలోకి వచ్చింది. గ్యారంటీగా తనే నగ తీసుంటుంది. ఆ మాట చెప్తుంటే అమ్మ నమ్మకపోగా అనవసరంగా నింద వెయ్యొద్దు అని నన్నే తిడుతుంది. మహేశ్వర్ని చక్రవర్తి ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి భలే అవకాశం దొరికింది. సంజన చెప్పినట్టు ఇది మహేశ్వరి పని. సంజన అంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకో మాట్లాడుతుంది. మీరు కూడా ఏంటండి? మహేశ్వరి మంచిది కాకపోతే చక్రవర్తి అన్నయ్యవాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారా? వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మంచివాళ్ళు అవ్వాలని రూలేం లేదు. భర్త పోయాడు కాబట్టి మహేశ్వరికి చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి.